బాబా గవర్నమెంట్ ప్రభుత్వం వారు పోస్టర్లు విడుదల చేయడం ఏంటి అవి ఒకసారి తర్వాత గమనించండి అందరూ. ఇప్పుడు అందరం ఈ పోస్టర్ ద్వారా మేము మా పాఠశాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వారి చదువుకు ఇంటి వద్ద కలగకుండా సహకరిస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి మరి మా పాఠశాల ముఖ్యమంత్రి గారి చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ మీట్స్లో భాగంగా ఈరోజు మైలవరంలో కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్లో ఈరోజు కార్యక్రమాలు చేశారు. పిల్లల తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి చక్కటి అనుబంధాన్ని ఏర్పాటు చేసి బిడ్డల భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఈ రకమైన చొరవ తీసుకున్నారు. అది ఈరోజు గౌరవ సోదరు విద్యాశాఖ మంత్రి గారి చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మంచి కార్యక్రమం. తప్పకుండా దీనివల్ల రాబోయే రోజుల్లో వీటి మధ్య అనుబంధం ఏర్పడి బిడ్డలు సరిగ్గా వస్తుంది, మరింత దృష్టి కేంద్రీకరించడానికి అధ్యాపకులకు తల్లిదండ్రులకు కూడా అవకాశం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమం ఒకసారి పెట్టి ముగించేది కాకుండా ఆ టీచర్స్ చొరవ తీసుకొని ప్రతి మాసం ప్రతి నెల ఒకరోజు కనుక దీనికోసం కేటాయిస్తే పిల్లలకి ఇంకొంచెం మంచిగా చదువులు చెప్పడానికి కానీ వాళ్ళని తీర్చిదిద్దడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నారు కూడా జరిగింది. థ్యాంక్ యూ. కాని వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు లేకపోతే నాబోటి రాజకీయ నాయకులు ఏదో ఒక దాంట్లో స్థిరపడ్డారు తప్పితే సమాజానికి పనికి రాకుండా తయారైన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకంటే మా స్కూల్లో చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పారు. దయచేసి చదువుతో కూడిన సంస్కారం కూడా బిడ్డలకి నేర్పించాల్సిన ఈ తొలి అడుగుల్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయులను కూడా కోరుకుంటూ తప్పకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ మీట్ ఏర్పాటు చేయాలని. ఇంతాకే నేను అమ్మాయి ఎంపీపీ ప్రసన్న రాణితో మాట్లాడుతా ఉన్నా. అమ్మ నువ్వు ఎక్కడ చదివావంటే కుంటపొక్కల గురుకులంలో చదువుకున్నాను. ఆ రోజుల్లో హాస్టల్లో ఉండి 1 నుంచి 10వ తరగతి దాకా చదువుకుందంట. బాగుండేదమ్మా అంటే ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులు బాగుండేవి కావు సార్ అని చెప్తుంది. ఏమ్మా మీకేంటి ప్రధానమైన ఇబ్బంది అంటే ఉదయం 8 గంటలకు భోజనం పెట్టేవాళ్ళంట, మళ్ళా సాయంత్రం 8 గంటలకే భోజనం పెట్టేవాళ్ళంట, 2 భోజనాలే పెట్టేవాళ్ళంట, మధ్యలో ఏమి పెట్టేవాళ్ళు కాదంట. అట్లా కష్టపడి చదువుకొని ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈరోజు ఎంపీపీ స్థాయికి ఎదిగింది. అట్లాగే ఒక పేద కుటుంబంలో పుట్టిన మన మంజు భార్గవి ఈ గ్రామానికి ప్రథమ పౌరురాలు సర్పంచ్ అయింది. కాబట్టి మీరందరూ మీ బిడ్డలకు చదువుతో పాటు సంస్కారం నేర్పండి. దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది.